మంచు ముత్యాలు 4వ భాగం. గీత స్నేహంతో క్లాస్లో పిల్లలు చూపించే ఆత్మీయతల మధ్య రోజులు త్వరగా గడిచిపోతున్నాయి. సుజాతకు గీతను చూస్తుంటే అప్పుడప్పుడు మీనాక్షి గుర్తుకొచ్చేది. ఇప్పుడేం చేస్తూ ఉంటుందో, పెళ్లి చేసుకుని సంసారంలో పడిపోయి ఉంటుందేమో అని ఆలోచించుకుని నవ్వుకునేది సుజాత. సుజాతకి కాస్త తీరిక దొరికినప్పుడల్లా గీత దగ్గర కూర్చుని తమిళం నేర్చుకునేది. క్లాస్లో వచ్చి రాని తమిళంతోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించేది. సుజాత చేరిన కొన్ని రోజులకి 2 తమిళం పిల్లలు క్లాస్ మానేశారు. ఆమె చెప్పేది తాము అర్థం చేసుకోలేకపోతున్నామని సుజాతకి అది తెలిసి చాలా బాధపడింది. గీత మరేం పర్వాలేదంటూ ధైర్యం చెప్పింది. కర్పగం సుజాత చేరిన కొన్ని రోజులకే వచ్చి చేరింది. సుజాత అంటే ఆ అమ్మాయికి చాలా అభిమానం. సుజాత వచ్చి రాని తమిళంతో ఆ అమ్మాయితో అప్పుడప్పుడు చాలాసేపు కబుర్లు చెప్పేది. కర్పగం ఇంచుమించు రోజు ఒక గులాబీ తెచ్చి సుజాత చేతిలో పెట్టడం చేస్తుండేది. ఆ పిల్ల అభిమానానికి ముగ్ధురాలయ్యేది సుజాత. సుజాతకు తెలియకుండానే రోజులు వింత వింత రంగుల్ని పులుముకుంటూ జరిగిపోతున్నాయి. సుజాత 2-3 నెలల జీతం అందుకుంది. మొదటి జీతం తీసుకుంటున్నప్పుడు ఆమె చేతులు ఆనందంతో వణికాయి. ఆ రోజు పిల్లలిద్దరికీ క్యాడ్బరీస్ చాక్లెట్సు, కాంతమ్మ గారికి పళ్ళు తీసుకెళ్ళింది. కష్టార్జితానికి విలువ ఎక్కువ, జాగ్రత్తగా దాచుకో అంటూ కాంతమ్మ గారు హెచ్చరించారు. నిజానికి సుజాతకు చేయవలసిన ఖర్చులు అట్టే లేకపోవటం వలన డబ్బు అలాగే పదిలంగా ఉండిపోయింది. ఈ 2-3 నెలల వ్యవధిలో మాధవ్ ఒకసారి వచ్చి 10 రోజులు ఉండిపోయాడు. అతడున్న రోజుల్లో సుజాతకు రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి. ఈసారి అతనితో మాట్లాడేటప్పుడు బెరుకు, సిగ్గు తగ్గి బాగానే చనువు ఏర్పడింది. మాధవ్ నడవడి, మాటలు, కనపరించే సంస్కారం సుజాత మనసులో తెలియకుండానే ఒక ప్రత్యేక స్థానం అతనంటే ఏర్పడేలా చేశాయి. అతని రాక కోసం ఆమె మనసు ఎదురు చూస్తూనే ఉంటుంది. సుజాత ఆ రోజు క్లాసు ఎక్కువసేపు తీసుకోకుండా పాతవర్ణమే మరొకసారి అందరి చేత వాయించి అయిందనిపించి పంపింది. పుష్పావతి ఆ రోజు క్లాస్ క్యాన్సిల్ చేయమని, మీటింగ్ ఉందని, సుజాతను కూడా రమ్మనమని కబురు చేసింది. అంతకుముందే ఇలా జరగటం సుజాతకు, పిల్లలకి కొత్త కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి మీటింగ్స్ జరగటం, పిల్లలు కొత్త పాటలు నేర్చుకోకుండానే వెనక్కి తిరిగి వెళ్ళటం అలవాటైంది. కొత్తలో సుజాత ప్రతి మీటింగ్కి హాజరయ్యేది. కానీ గీత ఒక్కసారి మీటింగ్ హాల్లో కనిపించేది కాదు. సుజాత ఒకసారి ఉండబట్టలేక అడిగింది, ఏముంటాయి వాళ్ళు చెప్పే ఉపన్యాసాల్లో? ఊకదంపు సోది తప్పితే. వినేవాళ్ళుంటే నేను చెప్తాను. ఎందుకు పనికిరాని నీతులు. చేసేది చెప్పరు, చెప్పింది చెయ్యరు. వాళ్ళ బ్యాక్ హిస్టరీలన్నీ తెలుసు నాకు అంటూ కోపంగా అందరినీ దుయ్యబట్టేది గీత. గీత మాటల ప్రభావమో లేక స్వయంగా కొంత అనుభవపూర్వకంగా తెలుసుకోవటం వలననో సుజాత కూడా రాను రాను కొన్నింటికి ఎగ్గొట్టడం మొదలుపెట్టింది. ఈ విషయం తెలిసి పుష్పావతి ఒకరోజు సుజాతను హెచ్చరించింది. నువ్వు గీతతో కలిసి మీటింగ్స్ ఎగ్గొట్టడం నాకేం బాగాలేదు. ఆ పిల్ల తాను చెడటం కాకుండా ఊళ్ళో వాళ్ళందరినీ పాడు చేస్తోంది. నువ్వు ఆ అమ్మాయితో స్నేహం మానేయ్ అంటూ కళ్ళజోడులోంచి తీక్షణంగా చూసింది. అకారణంగా గీతను చూస్తే వీళ్ళందరికీ ఎందుకు పడదో అర్థమయ్యేది కాదు సుజాతకి. ఒక్క పుష్పావతే కాదు, మహిళా మండలి సభ్యురాండ్రు చాలామందికి గీత అంటే నచ్చదు. గీత ఎదురుగా చాలా చనువుగా, ఆపేక్షగా మాట్లాడి ఆమె వెనక ఆమెను విమర్శించటం సుజాతకు నచ్చేది కాదు. బహుశా గీత నిర్మోహమాటపు తీరు అందరికీ నచ్చేది కాదేమో అనుకుంటుంది సుజాత. సుజాత ఒంటరిగానే మీటింగుకు వెళ్ళింది. అప్పుడే ముందర సీట్లన్నీ సభ్యురాండ్రు ఆక్రమించుకుని ఉన్నారు. సుజాత చివరగా ఒక సీటు చూసుకుని కూర్చుంది. ఇంకా మీటింగ్ ఆరంభించలేదు. అలా అని ఎవ్వరూ ఊరికే లేరు. పక్కనున్న వాళ్లతో, ముందు కూర్చున్న వాళ్లతో హస్కులోకి దిగారు. అందరి మాటల్లోని ముఖ్యంగా దొర్లుతున్నవి నగలు, చీరలు గురించి. సుజాతకు చిరాకనిపించింది. ఇంతలో ఎవరో ఆమె వచ్చేశారు అనటంతో అంత నిశ్శబ్దంగా సర్దుకొని కూర్చున్నారు. పుష్పావతి, ఆమె వెనక వచ్చిన అతిథి వేదికను అలంకరించారు. ఆమె మాల తెచ్చి అతిథి మెళ్ళో వేసింది. పుష్పావతి లేచి ముఖ్యమైన సభ్యురాండ్రను కొంతమందిని అతిథికి పరిచయం చేసింది. తరువాత మీకు తెలిసే ఉంటుంది, మిసెస్ కోమల షణ్ముగం భర్తతో పాటు ఈ మధ్యే దేశాలన్నీ తిరిగొచ్చారు. ఆమె కట్టుకుని చీర బెనారస్ కదూ అంటూ ఒక ఆమె సుజాత పక్కన కూర్చున్న ఆమెతో అంటోంది. అవును, అలాంటిదే మా అమ్మాయి మొన్న మా అల్లుడు ఢిల్లీ నుంచి తెచ్చాడు. కానీ బార్డర్ ఇంతకంటే పెద్దది, చాలా బాగుంది అతిశయంగా పలికింది. కోమలారావు లేచి మైకు దగ్గర నిలబడేసరికి హాల్లో సడుగుడు తగ్గిపోయింది. ఉపన్యాసంలో మొదటి భాగం సంఘంలో స్త్రీ స్థానం గురించి సాగింది. స్త్రీలను పురుషులు కేవలం బానిసల్లా చూస్తున్నారని,
ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనే భావనతో ఎవ్వరూ చూడటం లేదని, పూర్వపు స్త్రీలలా నేటి స్త్రీలు అమాయకులు అబలలు కాదని, ఇప్పటికే ప్రగతి పదం వైపు అడుగుపెడుతున్న స్త్రీలు కొద్ది కాలంలో పురుషులను మించిపోవటం తథ్యమని, ఇంకా ఇలాగే ఉపన్యాసమంతా ఆవేశంగా నడిచింది. చివరగా మహిళా మండలి చేస్తున్న సేవను గూర్చి కొద్దిగా పొగిడి, అనాథ స్త్రీలకు బాలికలకు స్వయం ఉపాధి క్రింద ఏమైనా వృత్తి విద్యలు నేర్పేందుకు ఇంకా బాగా కృషి చేయాలని, విదేశాలలో స్త్రీలు ఏ విధంగా అన్ని రంగాలలో ప్రావీణ్యత సంపాదిస్తున్నది ఆమె కళ్ళతో చూసి ఎన్నో ఉదాహరణలతో సహా వర్ణించింది. తరువాత పుష్పావతి లేచి ఆమెకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెబుతూ ఆమె చెప్పిన విషయాలన్నీ చాలా సమంజసనీయంగానూ ఆచరణీయంగానూ ఉన్నాయని చాలాసేపు పొగిడి, అయితే మహిళా సమాజాలకు గవర్నమెంట్ చాలినంత గ్రాంట్ ఇవ్వటం లేదని, కాబట్టి ఎన్నో చెయ్యాలని సంకల్పం ఉన్న సరి అయిన ఆర్థిక సహాయం లేక చేయలేకపోతున్నామని తమ సాధక బాధకాలు వివరించసాగింది పుష్పావతి. ఆమె కూర్చోగానే కోమల షణ్ముగం లేచి తనకు వీలైనంత ఆర్థిక సహాయం చేస్తానని, అంతేకాకుండా ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకురాగలమని హామీ ఇవ్వటంతో పుష్పావతి మొహం వెలిగిపోయింది. ఇంతలో మేజర్ మిసెస్ స్నేహలతామూర్తి వేదిక మీదకి వచ్చి ఈ సందర్భంలో తను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానని, అందుకు అనుమతి ఇవ్వమని అధ్యక్షురాలిని కోరింది. దాంతో ముగిసిపోయింది అనుకున్న సమావేశం మళ్ళీ కొనసాగింది. తను గొప్పగా చదువుకున్నానని, అందగత్తెనని స్నేహలత భావిస్తుందేమో తెలియదు, కానీ ఆమె అణువణువున అహంకారం ప్రకటితమవుతుంది. ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్స్ అయితే గానీ సభ్యురాండ్రలలో ఈమె ఒకటి. సుజాత ఇక కూర్చునే ఓపిక లేక మెల్లగా లేచి బయటపడింది. ఇంచుమించు అందరూ మీటింగ్ హాల్లోనే ఉండటంతో రూమ్స్ అన్నీ లాక్ చేసున్నాయి. 2-3 దీపాలు అక్కడొకటి వెలుగుతున్నాయి. అప్పుడే 6 దాటింది. అయితే ఆ రోజు ఎందుకో త్వరగానే చీకటి పడింది. ఒంటరిగా ఎలా వెళ్ళటమా అన్న ఆలోచన మధ్య సుజాత పరధ్యానంగా నడుస్తోంది. తనకు బస్ నెంబర్స్ అవి బాగా తెలియటం వలనను, మురారికి మధ్య ఆఫీస్లో ఎక్కువ పని ఉండటం వలన కారును పంపొద్దని గట్టిగా చెప్పింది సుజాత. ఆఫీస్ రూమ్ లాక్ చేస్తున్న గీతను చూడగానే ఆమె ప్రాణం కుదుటపడింది. గీత, నువ్వు వెళ్ళిపోయి ఉంటావనుకున్నాను. వచ్చావా తల్లి? గంట నుంచి నీకోసం ఎదురు చూడలేక చస్తున్నాను. అయిందా ఆ గోలా? ఇంచుమించుగా. అయినా చెప్పలేం. ప్రస్తుతం స్నేహలత గారు మైక్ పుచ్చుకున్నారు. ఆవిడ్ని చూశాక మళ్ళీ ఇంకెవరికైనా ఆ మూడ్ రావచ్చు. పర్వాలేదు, నువ్వు నా దారిలోనే పడ్డావు. సావాస దోషం మరి. అయితే చాలా చెడిపోతావు, జాగ్రత్త. నాకొకటి అర్థం కాలేదు. ఎందుకు నిన్ను చూస్తుంటే అందరూ ఒక విధంగా ప్రవర్తిస్తారు? ఒక విధం అంటే అదే, పైకి నీతో మామూలుగా మాట్లాడినా నీ వెనక నీ గురించి విమర్శించటం. అలాని నువ్వంటే ఒక తేలిక భావం లేదు. పైగా భయపడతారు కూడాను. గీత గట్టిగా నవ్వేసింది. అవన్నీ మెల్లగా నువ్వే అర్థం చేసుకుంటావులే. సరే, ఈరోజు నా పుట్టినరోజు. నిన్ను ఇంటికి తీసుకెళ్దామనే ఇంతవరకు ఎదురు చూశాను. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంట్లో వాళ్ళంతా నా కోసం కంగారు పడతారేమో. అయితే టెలిఫోన్ చేసి మీ అమ్మగారికి చెప్పి పర్మిషన్ తీసుకో. అమ్మా, అంత పుణ్యం నాకు లేదు. సారీ. పోనీ ఎవరింట్లో ఉంటున్నావో వాళ్ళది. అలాగే. ఇద్దరు బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఇంతకీ ఉపన్యాసంలో సబ్జెక్ట్ ఏమిటి? సుజాత జ్ఞాపకం ఉన్నంత వరకు వివరించి చెప్పింది. వీళ్ళు మాట్లాడేదంతా క్రియారూపంగా చేస్తే ఎంతో బాగుంటుంది కదూ. స్త్రీలలో ఇక అభాగ్యులు అన్నవాళ్ళు ఉండకపోవచ్చు అంది సుజాత గీతతో. పిచ్చి సుజా, వారి మాటలు ఉత్త మబ్బుతునకలు. కాస్త గాలి తాకిడికి చెల్లా చెదరవుతాయి. సాటి స్త్రీని చూసి ఈర్ష్యతో ముడుచుకుపోయే వీరి హృదయాలలోనూ మరొక స్త్రీ మీద కరుణ, సానుభూతి ఉంటాయా? అలా అనుకోవటం మన అవివేకం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అసలు వీళ్ళందరూ ఇళ్లకెళితే నిజరూపాలు బయటపడతాయి. తమకున్న ఐశ్వర్యం, హోదా, అంతస్తులకే ఉక్కు కవచాల వెనక బతుకుతూ స్త్రీ జనోద్ధరణ ఏమిటి? అంతా ట్రాష్. అసలు వీళ్ళకంటే కాస్త తక్కువ స్థితిలో ఉన్న స్త్రీని పలకరించరు సరికదా, కన్నెత్తి కూడా చూడరు. ఇంత అహంభావం నింపుకొని మాటల్లో తేనెలు కురిపిస్తే మాత్రం ఎవరు నమ్ముతారు? వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, చెప్పినవన్నీ చేతల్లో చూపించాలి. కేవలం పేరు కోసం తప్పితే వీళ్ళు చేసే ప్రజాసేవ ఏముంది? నాకెందుకో ఇలాంటి వాళ్ళంటే చికాకు. ఐ హేట్ దెమ్, కసిగా అంది గీత. ఇంతలో బస్ రావటంతో ఇద్దరు జనాన్ని తోసుకుంటూ ఎక్కారు. అయితే నిజంగా స్త్రీల కోసం వాళ్ళ అభివృద్ధికి పాటుపడే వాళ్లే లేరా గీత? మనసు వేధిస్తున్న సందేహాన్ని బయటపెట్టింది సీట్లో కూర్చున్నాక సుజాత. లేరని నేననను. వాళ్ళెవరో ప్రత్యేకంగా ఎక్కడో ఉంటారు, మనలోనే ఉంటారు. వాళ్ళు పేరు ప్రఖ్యాతుల కోసం ఆశించి ఏ పని చెయ్యరు. నిజానికి రవీంద్రుడు, శరత్, గాంధీ, వీరేశలింగం
వీరంతా స్త్రీ జనాభ్యుదయానికి నడుం కట్టిన వాళ్లే. వాళ్ళు ఆనాడు వేసిన పునాది మీదే వీరంతా ఇప్పుడు మాటలతో కోటలు కడుతున్నారు. రవీంద్రుడు, అతని పేరు వింటేనే నా మనసు చెమరుస్తుంది గీత, అంది సుజాత ఉత్సాహంగా. ఎందుకో రవీంద్రుడంటే నాకు భక్తిభావం. మాటల మధ్య గీత సుజాత చేపట్టుకొని అధునాతనంగా కట్టిన ఒక భవనంలోకి తీసుకెళ్ళింది. గీతను చూస్తుండగానే గూర్ఖా లేచి నిలబడ్డాడు. వాకిట్లో గాలికి తిరుగుతున్న నల్లని ఆల్సేషన్ కుక్క గీతను చూడగానే తోకాడిస్తూ ఆపేక్షగా పలకరించింది. ఏమిటి గీత, ఎవరిది ఇల్లు? పోర్టికోలో ఆగిన ప్లిమత్ కారును చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది సుజాత. గీత నవ్వేస్తూ, మరేం భయం లేదులే, రా, నిన్నేం భూతగృహానికి తీసుకెళ్ళటం లేదు, మా ఇల్లే ఇది, అంది తేలిగ్గా. సుజాత విస్తుపోయింది. గీత నిన్నడు ఆ విధంగా ఊహించుకోలేదు. అందుకు కారణం ఆ అమ్మాయి దుస్తుల్లో కానీ మాటల్లో కానీ ధనవంతుల అమ్మాయి అనిపించేలా ఉండేది కాదు. అతి సామాన్యంగా ఉండే అలంకరణతో ఎప్పుడూ బస్సులో వచ్చిపోయి ఒక చిన్న ఉద్యోగం చేస్తున్న ఆమె లక్షాధికారి రాజారావు గారి ఏకైక కుమార్తె అంటే సుజాత నోరు తెరిచింది. అంతగా ఆశ్చర్యపోకు, నా విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుని తీరిగ్గా విస్తుపోదువు గాని పద పద అంటూ లోపలికి దారితీసింది. మేడమెట్లు ఎక్కుతుండగా చేతుల్లేని జాకెట్లతో కట్టుకున్న కాశ్మీర్ సిల్క్ చీర నిర్లక్ష్యంగా జారుస్తూ హై హీల్స్ టక్టక్లాడించుకుంటూ ఎదురుపడింది ఒక ఆమె. గీతను చూడగానే అప్రసన్నంగా మొహం పెట్టి, ఈరోజు నీ బర్త్డే కాబోలు బజార్ నుంచి అన్ని చీరలు తెప్పిస్తే నచ్చలేదని ఈ ముతక చీర కట్టుకుంటే గానీ తృప్తిగా లేదా, అంది తీక్షణంగా. అమ్మా, దయచేసి నన్ను ఈరోజు విసిగించక, ముతక చీరైనా చౌక చీరైనా నా సంపాదనతో కొనుక్కున్నాను, ఆ తృప్తి చాలు, అంది గీత మాటలకి తడుముకోకుండా. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఏనాడు నువ్వు నా మాట విన్నావు కనుక. గీతను కోపంగా చూసి గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయిందామె. ఆవిడ వెళ్ళిపోయిన గుర్తుగా కారు స్టార్ట్ అయిన శబ్దం విని, హమ్మయ్య, పెద్ద తుఫాను వస్తుందనుకున్నాను, చిన్న గాలివానతో తేలిపోయింది అంటూ చిత్తరువులా చేష్టలు దక్కి నిల్చున్న సుజాత చేపట్టుకొని బరబరా పైకి లాక్కెళ్ళి పక్క మీద కూలేసింది గీత. గీత, మీ అమ్మగారేనా అలా? ష్. సుజాత నోటి మీద వేలుంచి, ఈరోజు నా పుట్టినరోజు, సంతోషంగా హాయిగా నవ్వుకోవాలని ఉంది. నువ్వు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తీరిగ్గా చెప్తాను, ఇప్పుడు మాత్రం కాదు. ముందు బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కునిరా, అసలే అలసిపోయావు. అద్దం ముందు బొట్టు దిద్దుకుంటోంది సుజాత. ఇంతలో ఒక ట్రే నిండా పళ్ళు కొన్ని స్వీట్సు పెట్టుకుని వచ్చింది గీత. ఏమిటి అవన్నీ నాకేనా, అంది గుండె మీద చేయి వేస్తూ. నేనేం పెద్ద గ్రాండ్గా పార్టీ ఇవ్వటం లేదులేవోయ్, పళ్ళ ముక్కలతో బీదగా చేస్తున్నాను, అంది సుజాతను గట్టిగా కుదేస్తూ. ఇంతకుముందు నువ్వంటే నమ్మేదాన్నేమో కానీ ఇప్పుడు అలా అని నన్ను ఫూల్ చేయక. ఎందుకు ఇలా అర్థం లేని బీదరికాన్ని కప్పుకొని అజ్ఞాతవాసం చేస్తున్నావో తెలియటం లేదు. ఏమీ అడగొద్దన్నావుగా, సరేలే, అంది సుజాత యాపిల్ ముక్క కొరుకుతూ. నువ్వు అనుకున్నట్లుగా నేను పేదదాన్నే, ఆ ఊహ చేసుకోకు. నువ్వు చూస్తున్నది అందమైన అబద్ధం. ఈ తెరల వెనుక అసలు నిజం నీకు తెలియదు. అదేమిటో నన్ను అడగకు, సమయం వచ్చినప్పుడు చెప్తాను, భారంగా అంది గీత. సుజాత మౌనంగా గీత వంక చూసింది. సుజా, నీ గురించి నేనెప్పుడూ అడగలేదు. అప్పుడప్పుడు నేను దింపడానికి వచ్చే ఖరీదైన కారును చూసి మాత్రం కొంత ఊహించాను. సుజాత ఈసారి తేలిగ్గా నవ్వింది. గీత, నా విషయంలో నువ్వు అలాగే పొరపడ్డావు. నువ్వు ఊహించుకునే అంతస్తు నాకేమీ లేదు. అయిన వారి అండ కోల్పోయి కాని వారి ఇంట చికాకులు బాధలు పడి బ్రతుకు మీద తీపి చావక నా బాట నేను వెతుక్కుందామని పరుగు తీశాను. ఆదరంగా ఆహ్వానించిన వీరి నీడను తృప్తిగా జీవిస్తున్నాను. అంతేకాని వారి ఐశ్వర్యంతో నాకేమీ సంబంధం లేదు. ఆ తరువాత చాలాసేపు స్వవిషయాలు వదిలేసి మిగతా సంగతులు మాట్లాడుకున్నారు. సుజాత దిగొస్తుండగా కారులోంచి దిగారు రావుగారు. నాన్నగారు, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ సుజాత అంటూ పరిచయం చేసింది గీత. ఆయన కళ్ళజోడు సరిచేసుకుంటూ, ఏమ్మా, నిన్నెక్కడో చూసినట్లుందే అన్నారు. మా సుజాతికి ఇల్లు మహిళా మండలి తప్పితే వేరే చోటికి వెళ్ళదు. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో? గుర్తుకొచ్చింది. ఆ రోజు శాంతి నిలయంలో పార్టీకి వెళ్ళాను, గుర్తుందా? అప్పుడు ఈ అమ్మాయి వీణ వాయించింది, అవును కదమ్మా? అవునా సుజా, అంది గీత. గీతకు తండ్రి ఆ రాత్రి పార్టీ నుంచి రాగానే తాను విన్న వీణ కచేరీ గురించి మెచ్చుకోవటం జ్ఞాపకం వచ్చింది. ఆ అమ్మాయి తన స్నేహితురాలైందంటే ఆమెకు ఆ క్షణంలో చాలా గర్వంగా అనిపించింది. ఆ రోజు నీ వీణ చాలా బాగుంది అన్నారాయన మెచ్చుకుంటూ. నాన్నగారికి ఎవరిని పొగిడే గుణం లేదు. ఓసారి నీ వీణ తప్పకుండా వినాలి. వెళ్ళొస్తాం నాన్నగారు, సుజాతని బసెక్కించొస్తాను,
అదేమిటమ్మా, చీకటి పడింది, మన కారులో డ్రాప్ చేసిరా. వద్దు నాన్నగారు, నాలాగే నా ఫ్రెండ్ కూడా కాళ్ళని నమ్ముకుంటుంది, పద సుజా అంటూ మరొక మాటకు చోటివ్వకుండా ముందుకు లాక్కొచ్చింది. తమ వెనకాల ఆయన భారంగా నిట్టూర్చటం సుజాత వింది. సుజా, నా గురించి చెడ్డగా ఊహించుకుంటున్నావు కదూ? ఉండబట్టలే కంది గీత. లేదు గీత, నీ వెనక నిన్ను బాధించే గతం ఏదో ఉందని మాత్రం అనుకుంటున్నాను, అంతే. బస్ రావటంతో ఇద్దరూ విడిపోయారు. మురారి కోయంబత్తూరు వెళ్ళి 2 రోజులైంది. ఆఫీస్ వ్యవహారాలేవో క్లిష్టంగా తయారయ్యాయని, ఫ్యాక్టరీ వర్కర్స్ అంతా సమ్మె చేస్తున్నామని నోటీస్ ఇచ్చారని మురారి కాంతమ్మ గారితో చెప్పాడు వెళ్లే ముందు. సమ్మె చేస్తున్నారా వర్కర్సు? ఎందుకని ఆతృతగా అడిగింది. ఏముంది, మనం ఇస్తున్న బోనస్ చాలదట, జీతాలు పెంచాలట, ఇలాగే ఏవో గొంతమ్మ కోరికలు. అసలే కంపెనీ నష్టం మీద నడుస్తోంది, మధ్యలో వీళ్ల గొడవ, చిరాగ్గా అన్నాడు. మరేం చేస్తావు? మాధవ్ని రమ్మని టెలిఫోన్ చేయకపోయావా? చేశాను. అయితే వాడు అక్కడ విషయాలు చూసుకోవటానికి ఎవరినైనా పంపమన్నాడు. వాడిక్కడికి వస్తే ఈ వ్యవహారాలన్నీ వాడే పరిష్కరిస్తాడు. నేను ఇక్కడుండి చేసేదేమీ లేదు. అందుకని కొన్నాళ్ల పాటు నేను అక్కడికి వెళ్దామనుకుంటున్నాను. పిల్లల్ని వదిలేసి వెళ్తావా? సుజాత ఉంది కదమ్మా, వాళ్ళ బాబాయ్ ఉంటే వాళ్ళకి ఇంకెవ్వరూ అక్కర్లేదు. అయినా ఇక్కడ గొడవలు తీరాక వాడు రాగానే వచ్చేస్తాను అన్నాడు. ఏమిటో, ఇక్కడొకళ్ళు అక్కడొకళ్ళు, ఇన్ని రకాల బిజినెస్లు ఎందుకంటే వాడు వినడు. ఉన్నదుండగా ఈ కర్మేమిటి? ఏనాడు స్ట్రైక్ చేసి ఎరగని మన కార్మికులేనా ఈనాడు స్ట్రైక్ చేస్తున్నారు? కాంతమ్మగారు భారంగా నిట్టూర్చారు. మురారి తల్లికి ఏమీ బదులు చెప్పలేదు. ఆ రోజు మాధవ్ ఫోన్ చేశాడు. మర్నాడు బ్లూ మౌంటైన్లో తను వస్తున్నట్లు. కాంతమ్మగారు పొద్దున్నే కారు తీసుకెళ్లమని డ్రైవర్కి చెప్పారు. అయితే ఉషా నేను వెళ్తానంటూ అల్లరి చేసింది. ఉష వెళ్ళేటట్లయితే సుజాతను కూడా వెళ్ళమన్నారు కాంతమ్మగారు. సుజాతకు మాధవ్ వస్తున్నాడని తెలిసాక ఏదో కొత్త చైతన్యం కలిగింది. ఇది వరకులా చుట్టపు చూపులా కాదు, ఈసారి ఎక్కువ రోజులే మకాం పెట్టబోతున్నాడని కాంతమ్మగారి మాటల వలన గ్రహించింది. ఉషను తీసుకుని సుజాత స్టేషన్కి వచ్చేసరికి ఇంకా బ్లూ మౌంటైన్ గంట లేట్ అన్నట్లు తెలిసింది. అప్పుడే తెలతెలవారుతోంది. సుజాత, ఉష వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు. వెయిటింగ్ రూమ్ రకరకాల స్త్రీలతో కళకళలాడుతోంది. ఎవరికి వారు హడావిడిగా తిరుగుతున్నారు. జడలు దువ్వేవాళ్ళు కొందరు, మొహాలు కడిగేవాళ్ళు కొందరు, మేకప్ అయ్యేవాళ్ళు మరికొందరు. ఉష వస్తూ ఏవో బొమ్మల పుస్తకం తెచ్చుకుందిలా ఉంది. బొమ్మలు చూస్తోంది. సుజాత కళ అందరినీ చూస్తూ కాలం గడిపేయటం పెద్దగా కష్టంగా లేదు. ఉష బొమ్మల పుస్తకం మూసేసి, ఇంకా కిందికి వెళ్దామా ఆంటీ, అంకుల్ వచ్చే ట్రైన్ వచ్చేసి ఉంటుంది అంది విసుగ్గా. సరే పద, ట్రైన్ వచ్చే వరకు అక్కడే గడుపుదామంటూ మెట్లు దిగి వస్తున్నారు. సుజాత ముందర వెళ్తున్న వ్యక్తిని చూశాక చప్పున మామయ్య అని చిన్నగా కేక వేసింది. అయితే సుజాత అనుకున్నట్లు అతను రాఘవే. సుజా, నువ్వేమిటి ఇక్కడ? ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మీ నాన్నగారింట్లో ఉన్నావని చెప్పారే నాన్న. అతని కళ్ళజోడు తీసి కర్చీఫ్తో మొహం తుడుచుకుంటూ అన్నాడు. తాతయ్య వాళ్ళు ఎక్కడున్నారు అంది హడావిడిగా. ఆగాగు, ముందర నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సుజాత భారంగా నిట్టూర్చి, అదంతా పెద్ద కథ మామయ్య అంటూ తను పల్లె విడిచి వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా క్లుప్తంగా వివరించింది. అయితే ఎవరో ముక్కు మొహం తెలియని పరాయి పంచలో బ్రతుకుతున్నావన్నమాట. నేను నీకేమీ కాకుండా పోయానా సుజా? నాకెందుకు తెలియపరచలేదు? క్షణాల్లో వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోయేవాడని కదా అన్నాడు నిష్ఠూరంగా. ఏదోలే మామయ్య, అది అలా విచిత్రంగా జరిగిపోయింది. పోనీలే, ఇప్పుడు మించిపోయింది మాత్రం ఏముంది? నాతో వచ్చేసాయి. వాళ్ళింట్లో వీళ్ళింట్లోనూ నువ్వు ఇలా ఉంటున్నావని తెలిస్తే నాన్న చాలా బాధపడతారు. ఇంతకీ నీ గురించి ఏమీ చెప్పలేదు. నువ్వు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? నిర్మల ఏది? పద, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. నేను నిర్మల బెంగళూరు వెళ్తున్నాం. నాకు అక్కడ IISPలో లెక్చరర్ పోస్ట్ వచ్చింది. అమ్మమ్మ తాతయ్య ఏదైతే వాళ్ళు మాతో రాలేదు, కాశీలోనే ఉన్నారు. నాన్నగారు అక్కడ కొన్ని రూమ్స్ కట్టిస్తున్నారు. నీ విషయం తెలిసిందా? ఏమనలేదు కదా? అంత తేలిగ్గా ఏం పోలేదు. ఏం జరిగిందో వివరంగా చెప్పు. నాన్న అమ్మ యాత్రలకు వెళ్తూ బాంబే వచ్చారు. అప్పటికి నిర్మల నా దగ్గరే ఉంది. ఏ నాటికైనా వాళ్లకు నిజం తెలియాల్సిందే కదా అనుకున్నాను. వాళ్ళకన్ని విషయాలు వివరంగా చెప్పాను. నాన్న విని మౌనంగా ఊరుకున్నారు. అమ్మ ఏడ్చింది. బంగారు బొమ్మలాంటి సుజాతను కాదని నీకు దిక్కుమాలింది ఎక్కడ దొరికిందిరా అంటూ నన్ను నిర్మలను కలిపి చెడామడా తిట్టింది. నాన్నగారు ఏమనుకున్నారో ఏమో అమ్మను ఊరుకోమని ఓదార్చారు. మీరు ఇదంతా వింటూ ఎలా భరించగలుగుతున్నారో అర్థం కావటం లేదు. చూస్తూ మన జాతిగాని దాన్ని కోడలుగా ఎలా చూడమంటారండి? అమ్మ బాధపడింది. చూడు పార్వతి, సుజాతను కాదన్న రోజే అనుకున్నాను మనం పిల్లల మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదని. ఒకవేళ అలాంటి కోరికలు మనసులో ఉన్నా బలవంతంగా వాళ్ల మీద రుద్దకూడదని. సుజాత కాకపోయాక నాకెవ్వరైనా ఒకటేనే. ఇలాంటిదే
ముందు జరుగుతుందని నేను అప్పుడే అనుకున్నాను. వాడెవరినో మనసులో పెట్టుకునే సుజాతను కాదన్నాడని నేను గ్రహించాను. పోన్లే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక మనం వాళ్ళ మధ్య చికాకులు లేవతీయకుండా మన దారి మనం చూసుకోవటం మంచిది. ప్రయోజకుడైన కొడుకుని కన్నాక వాడి ప్రయోజకత్వం చూసి భరించాలి అన్నారు నాన్నగారు. నిర్మలకి మా మధ్య జరుగుతున్న గొడవలు పూర్తిగా అర్థం కాలేదు. అయితే తన మూలంగా మా మధ్య ఇలాంటి మనస్పర్ధలు రేగినందుకు చాలా బాధపడింది. వచ్చిరాని తెలుగులో అమ్మతో క్షమించమని చాలాసేపు బ్రతిమలాడింది. నాన్న అమ్మ ఏమనుకున్నారేమో. అప్పటికప్పుడు ప్రయాణమైన వారు ఆ రోజుకు విరమించుకున్నారు. 2-3 రోజులు ఉన్నారు. అయితే అమ్మే వంట చేసేది. నిర్మలను వంటింట్లోకి రానిచ్చేది కాదు. నిర్మల అందుకేమీ బాధపడేది కాదు. వాళ్ళు మాతో ఉన్నందుకే ఆనందించింది. అమ్మా నాన్న వెళ్ళిన కొన్ని రోజులకే నిర్మలకి బాబు పుట్టాడు. బాబుకి 3వ నెల వచ్చాక అమ్మా నాన్న కాశీలోనే ఉన్నారని తెలిసి మేము బాబుని తీసుకుని వెళ్ళాం. మమ్మల్ని చూడగానే ఆదరంగా ఆహ్వానించకపోయినా ఇంట్లోకి రావద్దని తిరస్కరించలేదు. అమ్మలోనూ నాన్నలోనూ శారీరకంగా చాలా మార్పు కనిపించింది. ఆ వయసులో అక్కడ ఇక్కడ ఉండటం నాకు బాధ కలిగినా నా దగ్గర ఉండిపోమని అడిగే ధైర్యాన్ని కోల్పోయాను. బాబుని ఆపేక్షగానే ఎత్తుకున్నారు. 4 రోజులుండి వచ్చేశాం. ఆ తర్వాత నాకు బెంగళూరులో ఉద్యోగం దొరికినట్లు తెలిసి అమ్మకి నాన్నకి మాతో రమ్మని ఉత్తరం రాశాను. అక్కడ వాళ్ళు కట్టిస్తున్న గదులు పూర్తి కానిదే ఎక్కడికి కదలమన్నట్లు సమాధానం రాశారు అంటూ ముగించి సుజాత వైపు చూశాడు. అమ్మమ్మ తాతయ్య స్మృతి సుజాత మనసుని కలవరపరిచింది. విధి పగబూని తమనందరినీ చెరోవైపుకి విసిరేసింది. పెద్ద వయసులో శాంతిగా హాయిగా బ్రతకాల్సిన వాళ్ళిద్దరూ అందరికీ దూరంగా ఒంటరిగా బ్రతకాల్సి వచ్చింది. విధిరాత తప్పదంటారు. అంతేనేమో. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తాం? రాఘవని ఎవరో పేరు పెట్టి పిలవటంతో అతనాగి, అదిగో నిర్మల ఆ కంపార్ట్మెంట్లో ఉంది, పద అంటూ వెనక్కి తిరిగాడు సుజాతతో. మాతో వచ్చే సుజాత, నువ్వు వస్తానంటే ఈరోజు మా ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటాం. వద్దు మామయ్య, కొన్నాళ్ళు నన్ను ఇలాగే ఉండని. తుఫాన్లో కొట్టుకుపోతున్న నాకు చల్లని నీడ దొరికింది. అప్పటి నుండి నేను వాళ్ళందరిలోనూ కలిసిపోయాను. ఇప్పుడు హఠాత్తుగా నా వాళ్ళు కనిపించారని నా దారిన నేను వచ్చేస్తే బాగుంటుందా? కొన్నాళ్ళు పోయాక కాంతమ్మ గారి ఆరోగ్యం కుదుటపడ్డాక నేనే చెప్పొచ్చేస్తాను. ఈలోగా అమ్మమ్మ తాతయ్య కూడా యాత్రల నుండి వచ్చేస్తారు. నేను పరాయి ఇంట్లో ఉంటున్నానని నువ్వు బాధపడొద్దు. వాళ్ళ ఆపేక్షలో నేను మీ అందరికీ దూరమై కూడా బ్రతకగలుగుతున్నాను. కానీ నాన్నకి ఈ విషయం తెలిస్తే నిన్ను చూసి కూడా వదిలేసి వచ్చినందుకు ఇంకా చిరాకు పడతారు. వాళ్ళిద్దరికీ నువ్వు మీ నాన్నగారింట్లో ఉన్నావన్న ఊహలోనే ఉన్నారు. వాళ్ళ ఆ ఊహలోనే ఉండని నిజం చెప్పి బాధించటం ఎందుకు? అక్కడైనా వాళ్లను కాస్త ప్రశాంతంగా ఉండనిద్దాం అంది సుజాత భారంగా. ఉన్నట్టుండి ఏమైపోయారు? కిటికీలోంచి తలవంచి అడిగింది నిర్మల హిందీలో. నిర్మల సుజాన్ చెప్పేవాడిని ఆమె ఈమె అంటూ పరిచయం చేశాడు. లోపలికి వెళ్ళాక నిర్మల బయటే అంటూ నిద్రపోతున్న బాబును పక్కకు జరిపింది. సుజాత ఉష కూర్చున్నారు. ఈ పాప అడిగాడు రాఘవ. అప్పుడు కానీ అతనికి ఉష మీద దృష్టి పడలేదు. నేను ఉంటున్న ఇంటివారి పాప ఉష అంది చిన్నగా నవ్వుతూ. బాబు అంతా అత్తయ్య పోలికలే అంది సుజాత నిర్మల వంక చూస్తూ. చూడు నిర్మల, నేను మనతో వచ్చేయమంటే రావటం లేదు. అదేం, మేమంటే మీకు కూడా చిన్నచూపేనా? బాధగా అంది నిర్మల. చచా, అదేం లేదు. నేనున్న పరిస్థితుల్లో ఇప్పుడు రాలేనని చెప్పాను, అంతేగాని రానని అనలేదే. మామయ్య భార్యగా మీరంటే నాకెప్పుడూ గౌరవమే. ఆమె మాటల్లో స్నేహాన్ని ఆపేక్షని గ్రహించింది నిర్మల. ట్రైన్ కూత వేసింది. సుజాత ఇద్దరి దగ్గర సెలవు తీసుకుంది. రాఘవ సుజాతను అడిగి అడ్రస్ తీసుకున్నాడు. వెళ్ళిపోతున్న ట్రైన్లోంచి జంటగా కనిపిస్తున్న నిర్మలని రాఘవని చూస్తూ చెయ్యి ఊపింది సుజాత. ఆంటీ, ఆ అంకుల్తో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావేమోనని భయపడ్డాను అంది ఉష. ఏం, ఎందుకని? మరి ఆ అంకుల్ నిన్ను తనతో రమ్మన్నారుగా. పిచ్చి పిల్ల అంటూ తన చేతిలో ఉన్న ఉష చేయిని ముద్దు పెట్టుకుంది. అమ్మా, మీరిక్కడున్నారా? ట్రైన్ అవతల ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తోందమ్మా అన్నాడు డ్రైవర్ కంగారుగా. ముగ్గురు పరుగులాంటి నడకతో హడావిడిగా వెళ్ళారు. మాధవ్ వచ్చాక ఆఫీస్ వ్యవహారాలన్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ సమస్యలు ఒక దారికొచ్చే వరకు ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేయబడింది. అటు వర్కర్స్ యూనియన్ నాయకుడు, ఇటు ఆఫీస్ మేనేజర్ అందరూ విడివిడిగా వచ్చి కలుసుకున్నారు మాధవ్ని. మేనేజర్ శంకరయ్య చెప్పిన దానికి, వర్కర్స్ యూనియన్ నాయకుడు రాజు చెప్పిన దానికి ఏమాత్రం పోలిక లేదనిపించింది. కంపెనీ ఉత్పత్తి ఇదివరకట్లా లేదు. దానికి తోడు ట్యాక్స్ పెరగటంతో మనకొచ్చే లాభం తగ్గిపోతుంది. చాలా చోట్ల మనం చేసిన బాకీలు అలాగే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ల కోరికలు తీర్చాలంటే మనం దివాలా తీయాల్సి వస్తుంది అంటూ మేనేజర్ సలహా ఇచ్చాడు. చిన్నబాబు గారు, మేం కోరిన వాటిల్లో ఏది ఎక్కువగా కానీ మీరు తీర్చలేనివి కానీ కావు. ఎప్పటిలా ఈ ఏడు కష్టించి పనిచేస్తాం.
ఉత్పత్తి నిరుడు కంటే కూడా పెరిగింది. మీరు లక్షల లాభాలు పొందండి, మేము కాదనం. మేము కోరేది కనీసం జీవిత అవసరాలు తీర్చుకునేందుకు కొంచెం జీతం పెంచమంటున్నాం. దాంతో మేము మేడల్లో నివసించలేకపోయినా చల్లని నీడలో తృప్తిగా బ్రతుకుతాం. ఈ విషయాలే అన్నయ్య గారికి చెప్పాం. ఆయన వినిపించుకోలేదు. అందులో ఆరి తప్పేమీ లేదు. అదిగో ఉన్నాడు లేండి, మా అందరి పాలిట యముడు, ఆ మేనేజర్ బాబు. ఆయన అన్నయ్య గారి కన్ను గప్పి చేసే వెధవ పనులు మాకు తెలుసు. అయితే అవన్నీ ఎవరికి చెప్పినా నమ్మరు. మీరొచ్చారంటే మా అందరికీ ఆనందంగా ఉంది బాబు. మా గోడు మీరైనా వింటారనుకుంటున్నాం. సమ్మె చేద్దామన్న ఊహ మాకెప్పుడూ లేదు. అందువల్ల నష్టపోయేది మేమే అంటూ రాజు యథార్థాన్ని వివరించాడు మాధవ్కి. రాజు అంటే మాధవ్కి ఒక విధమైన నమ్మకం. అతని తండ్రి కూడా తమ ఫ్యాక్టరీలో విశ్వాసంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. రాజు ఏనాడు పని విషయంలో అశ్రద్ధ వహించడు. ఆ తండ్రికి తగిన కొడుకు అనిపించుకున్నాడు. రాజు చెప్పినవన్నీ విన్నాక అతనికి మేనేజర్ గురించి స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు. ఒకసారి ఎందుకైనా మంచిదని తమ లీగల్ అడ్వైజర్ అయిన రాజారావు గారికి ఫోన్ చేశాడు. ఆయన అంతా విన్నాక ముఖ్యంగా ఆఫీస్లో జమా ఖర్చుల ఫైల్స్ తనకి పంపమన్నారు. వాటిని చూస్తే కానీ ఏ సంగతి చెప్పలేనని ఫోన్ పెట్టేశాడు మాధవ్. మాధవ్ వచ్చి 4 రోజులైంది. రోజులు చాలా హడావిడిగా దొర్లిపోయాయి. అతను తిండి తిప్పలు మానేసి ఈ గొడవల్లో పడిపోయాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ పోతూనే ఉండేవాళ్ళు. మాధవ్ వచ్చాడన్న సంతృప్తి సుజాతకు లేకుండా పోయింది. మాధవ్ మేనేజర్ శంకరయ్య గురించి చాలా విషయాలే తెలుసుకున్నాడు. శంకరయ్యకు టీనగర్లో 2 అంతస్తుల భవనం వెలిసింది. బ్యాంక్లో అతని పేరున 2-3 లక్షలు దాక్కుని ఉన్నాయి. ఈ మధ్య పిల్లలిద్దరికీ చాలా కట్నాలిచ్చి పెద్ద సంబంధాలు చేశాడు. ఒక కారు కూడా కొనుక్కున్నాడు. ఇదంతా శంకరయ్యకు సంబంధించిన ఆస్తి విషయాలు. ఇక అతడితో సంబంధించిన ఆఫీస్ విషయాల్లో కూడా అతని చేయి ప్రతి దాంట్లోనూ కనిపిస్తూనే ఉంది. మురారి నామమాత్రంగా యజమాని. అసలైన విషయాలన్నీ శంకరయ్య అజమాయిషి మీదే జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలో తయారైన వస్తువులు గోడౌన్లోకి చేరేవి సగం, మిగిలినవన్నీ శంకరయ్య గోడౌన్కి చేరుతున్నాయి. ఫ్యాక్టరీ కూలీలకు ఇస్తున్న జీతానికి 50 రూపాయలు తగ్గించి అందరికీ ఇస్తున్నాడు. ఆ మిగిలిన డబ్బు శంకరయ్య ఖజానాకి వెళ్తున్నట్లు మురారి గమనించలేదు. ఆఫీస్లో పనిచేస్తున్న అందరినీ తమ గుప్పిట్లో బిగించుకున్నాడు. అంతకుముందు నిజాయితీగా పనిచేస్తున్న సూపర్వైజర్ తొలగించబడ్డాడు. అతని మీద అర్థం లేని ఛార్జ్షీట్ మోపబడి ఉంది. ఆ స్థానంలోనే శంకరయ్య నమ్మిన బంటు వెలిశాడు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన వాళ్ళు శంకరయ్య పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆఫీస్లో శ్రద్ధగా పనిచేసే 2 లేడీ టైపిస్టులు శంకరయ్య అసభ్య ప్రవర్తనకు జడిసి జీతం తీసుకోకుండానే మానేశారు. వాళ్లకు బదులు 2 వన్నెల విసనకర్రలు చేరారు. వాళ్ళిద్దరి ప్రవర్తన వలన ఆఫీసు నైట్ క్లబ్లా మారిపోయింది. ఇవన్నీ ఇలా ఉండగా మురారి చేత శంకరయ్య చేయించిన అప్పులు వడ్డీ పెరుగుతూ పెద్ద మొత్తమై కూర్చుంది. మాధవ్కి శంకరయ్య స్వభావం పూర్తిగా అవగతమైంది. తను ఇన్నాళ్ళు అన్నయ్య మీద భారమంతా వదిలేసి ఇక్కడి విషయాలేవి పట్టించుకోనందుకు కలిగిన దుష్ఫలితం ఇదనిపించింది. అన్నయ్య అమాయకత్వం ఆధారంగా శంకరయ్య పెద్ద మేడలే కట్టాడు. ఆ రోజు మేనేజర్ కోసం కబురు పంపబడింది. అతని కోసం ఎదురు చూస్తూ బయట ఆఫీస్ గదిలోనే కూర్చున్నాడు మాధవ్. ఈలోగా చిత్ర నుంచి ఫోన్ వచ్చింది. మాధవ్, నువ్వు వచ్చి 4 రోజులైందటగా, ఒక్కసారి ఇటువైపు రాలేదేం? నిష్ఠూరంగా పలికింది చిత్ర. సారీ చిత్ర, నాకు తీరిక దొరకటం లేదు. మీ ఫ్యాక్టరీ ఏమిటి గొడవల్లో ఉందట కదా, రాత్రి డాడీ చెప్పారు. అవును, అందుకోసమే వచ్చాను. వీలుంటే రేపొకసారి హాస్పిటల్కి రాకూడదు? అలాగే ప్రయత్నిస్తాను. మేనేజర్ రావడంతో ఫోన్ పెట్టేశాడు మాధవ్. కూర్చోండి, ఏదో పనిలో ఉన్నట్టున్నారు. మేనేజర్ బలవంతంగా నవ్వుతూ అడిగాడు. మీకోసమే చూస్తున్నాను. మీరేమిటి కబురు చేస్తే గానీ రావటం లేదు? అప్పుడే మీకు మాకు సంబంధం తీరిపోయిందనుకుంటున్నారేమిటి? ఎంత మాట! నేను మీ ఆఫీస్లో మీ నాన్నగారి హయాం నుంచి పనిచేస్తున్నాను. తెంచుకుందామన్నా తెగే సంబంధమా మనది? మీ నాన్నగారు అంటుండేవారు, నీలాంటి విశ్వాసపాత్రుణ్ణి నేను చూడలేదోయ్ శంకరం అంటూ. ఆ మహానుభావుడు వెళ్ళిపోయారు. మిమ్మల్ని కనిపెట్టుకొని నేను ఇంకా ఉన్నాను. గొంతు నిండా బాధను నింపుకుంటూ అన్నాడు మేనేజర్. శంకరయ్య గారు, గతం గురించి మీతో చర్చించటానికి మీకు కబురు చెయ్యలేదు. ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు కానీ నేను ఆఫీస్ ఫైళ్ళన్నీ ఒకసారి తిరగేద్దామనుకుంటున్నాను. అకౌంట్ బుక్స్ అన్నీ నాకు పంపండి. మన లీగల్ లాయర్ రాజారావు గారు కూడా చూస్తామన్నారు. అసలు ఆయన్ని మధ్య మీరే విషయాలకి అడ్వైస్ తీసుకోవడం లేదని విన్నాను. ఆయన ఈ మధ్య చాలా ఫీజు తీసుకుంటున్నారు. అందుకే మీ అన్నయ్య గారే వద్దన్నారు. ఆయనంత డబ్బు కోసం పట్టుదల చూపించే మనిషి కాదే నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఫీజు పెంచినా మనం ఇచ్చుకోలేని స్థితిలో లేమే. అసలు ఎందుకింత నష్టాలు వచ్చాయి వ్యాపారంలో? నష్టాలంటే ఒక్కసారి వచ్చాయా? దానికి తోడు నర్సింగ్ హోమ్ మెయింటెనెన్స్కి చాలా ఖర్చు అవుతోంది. మొన్న ఈ మధ్యన బెడ్స్ చాలటం లేదని బోలెడు రూమ్స్ కట్టించారు. వాటికి ఇంచుమించు 1,00,000 అయింది.
పేషెంట్స్ నుండి వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఆగండి, నర్సింగ్ హోమ్లో మనమే కాదు భాగస్తులు చాలామంది ఉన్నారు. చిత్ర వాళ్ళ నాన్నగారు, మనం, రాజారావు గారు, ఇలాగే మేమంతా లాభాల కోసం వ్యాపార దృష్ట్యా అది కట్టించలేదు. ప్రజలకేదో కొంచెం సేవ చేసినట్లు అవుతుందన్న సదుద్దేశంతో పెట్టింది. అయినా దాని మీద వేరే పెట్టుబడి పెట్టకుండా అందులో వచ్చే ఆదాయమే ఇన్నాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నామే. కావచ్చు. అయితే ఇప్పుడు మీరేం చేయదలుచుకున్నారు? తిండి తిని బలిసి కండకావరం ఎక్కి కొట్టుకుంటున్నారు ఆ వర్కర్సు. మళ్ళీ జీతాలు పెంచితే అసలే పని చెయ్యరు. ఎవరికి కండకావరం ఎక్కి కొట్టుకుంటున్నారో చూడటానికే నేను వచ్చాను. ఇప్పుడిప్పుడే నా నిర్ణయాలు ఏమీ చెప్పలేను. మీరు ఆ ఫైల్స్ ఆఫీస్కి పంపండి. శంకరయ్య మొహం తెల్లగా పాలిపోయింది. మీ అన్నయ్య గారు ఎప్పటికప్పుడు చూసి సంతకం పెడుతూనే ఉన్నారు. మళ్ళీ మీకు శ్రమ ఎందుకు? ఇందులో శ్రమ ఏముంది లేండి. మా స్వవిషయాలు మేం దగ్గరుండి చూసుకోకపోబట్టే వ్యవహారాలు ఇలా ముదిరిపోయాయి. నాకు బాధగానే ఉంది చిరబాబు. అప్పటికి ఇలా అప్పులే అవుతున్నాయి, నష్టం వస్తోంది అంటూ మీ అన్నయ్య గారికి మొరపెట్టుకుంటూనే ఉన్నాను. కానీ వింటేగా ఆయనకి అసలు ఈ ఆఫీస్ విషయాలంటే బొత్తిగా శ్రద్ధ లేదు. ఇంకా ఏదో అనబోతుండగా, ఆగండి, మీరు మా అన్నయ్య గురించి నా దగ్గర నేరారోపణ చేయడానికి వచ్చారా? మీ హద్దు మీరు తెలుసుకుని మాట్లాడండి. ఎవరు ఎలాంటి వాళ్ళో మీరు నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. ఇంతకీ ఆ ఫైల్స్ అన్నీ ఏ షెల్ఫ్లో ఉన్నాయో వాటి నెంబర్స్ నాకు రాసివ్వండి. మరొక డూప్లికేట్ కీస్ ఆఫీస్ది మీ దగ్గర ఉంది కదా, అది కూడా నాకు సాయంకాలంలోగా పంపండి. ఫ్యాక్టరీ తెరిచే వరకు అవి మా దగ్గరే ఉంటాయి. సాయంకాలంలోగా 2 పంపండి. మరోసారి హెచ్చరించి లేచి నిలబడ్డాడు మాధవ్. శంకరయ్య చిన్నబోయిన మొహంతో లేచి నిలబడ్డాడు. ఇంతకీ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరుద్దామనుకుంటున్నారు? ఫ్యాక్టరీ తెరిచే విషయం ఇప్పుడే చెప్పలేను. ముందు బాకీలు తీరిస్తే గానీ తెరిచే ఉద్దేశం లేదు. ఫైల్స్ మాట మర్చిపోవద్దు. పోనీ ఈరోజు ఆఫీస్లో నేనే అన్నీ చూసి రేపు ఫైల్స్ అన్నీ ఆయనకి నేనే సబ్మిట్ చేస్తాను. రాజారావు గారు నాకు తెలియని మనిషి కాదుగా. ఆహా, అంత శ్రమ మీకొద్దు. జస్ట్ ఫైల్స్ ఉండే షెల్ఫ్స్ నెంబర్సు రాసివ్వండి, కీస్ పంపండి చాలు. మరో మాటకు తావివ్వకుండా సూటిగా చెప్పాడు మాధవ్. మాధవ్ స్వయంగా ఆఫీస్కి వెళ్ళి కొన్ని ఫైల్స్ మాత్రం తన వెంట తెచ్చుకున్నాడు. అతనికి ఏమి ఎక్కడుంటాయో వివరంగా తెలియకపోవటం వలన చాలాసేపు గాలించవలసి వచ్చింది. ఆఫీస్ నుంచి వస్తూ రాజారావు గారింటికి వెళ్ళాడు. రాజారావు గారు అప్పుడే బయటకు వెళ్ళబోతున్న వాడల్లా మాధవ్ని చూసి ఆగారు. ఇద్దరూ చాలాసేపు ఫైల్స్ని తనిఖీ చేశారు. ప్రతి పేజీల్లోనూ ఏవో దిద్దుళ్లే, అన్నీ తప్పుడు లెక్కలే. అయితే మురారి సంతకం కింద ఉండటం గమనించి మాధవ్ బుర్ర తిరిగింది. మురారి ఎలా సైన్ చేశాడో ఏమీ చూసుకోకుండా అన్నారు రాజారావు గారు. అన్నయ్య వదిలిపోయాక ఏ విషయాలు అంతగా పట్టించుకోవటం మానేశాడు. అసలు మొదటి నుంచి అన్నయ్యకి బిజినెస్ వ్యవహారాలంటే తలనొప్పే. అన్నయ్య డాక్టర్ కావాలనుకున్నాడు. నాన్నగారి ప్రోద్బలంతో ఇంజనీర్ అయ్యాడు. మా ఇద్దరిని ఇంజనీర్లను చేయటంలో నాన్నగారి ముఖ్య ఉద్దేశం మన సొంత ఇండస్ట్రీసు బాగా చూసుకోగలుగుతామనే నాతో అంటుండేవారు. మా ఇద్దరు అబ్బాయిలు ఇంజనీర్లు అయి వస్తారు. ఇంకా ఫ్యాక్టరీ విషయాలన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. నేను నిశ్చింతగా రిటైర్ అవ్వొచ్చని. బ్యాడ్ లక్, ఆయన ఆశయాలు తీరకుండానే మరణించారు. రాజారావు గారికి స్నేహితుని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అయితే ప్రస్తుతం ఏం చేయాలంటారు? శంకరయ్యని పనిలోంచి తీసేయాలనుకుంటున్నాను. అంతేకాదు అతని బ్యాంక్ అకౌంట్స్ అన్నీ వెరిఫై చేయించాలనుంది. శంకరయ్య చాలా దేవాంతకుడు. మనకి అంత త్వరగా పట్టుబడడు. ఆస్తి ఉన్న భార్య పేరో పిల్లల పేరో పెట్టేసి ఉంటాడు. సరే, ఆ విషయాలన్నీ మెల్లగా ఆలోచిద్దాం. ఇద్దరూ చాలాసేపు ఎలా చేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయో అని చర్చించుకున్నారు. మాధవ్ కారు నర్సింగ్ హోమ్ వైపు పరుగు తీసింది. చిత్ర అతన్ని చూస్తుండగానే ఆనందంగా విష్ చేసింది. హలో డాక్టర్, తీరుబడిగా ఉన్నారా? నీ కోసం చేసుకోగలను. అలా వద్దులే, పేషెంట్స్కి ఇబ్బంది. పర్వాలేదులే, మణి ఉన్నాడుగా, అతను చూసుకుంటాడు. తమరేమిటి మరీ ఇంత బిజీ అయిపోయారు? అన్ని విషయాలు వివరంగా చెప్తాను. నర్సింగ్ హోమ్ అకౌంట్స్ అన్నీ ఎవరు చూస్తున్నారు? అదేమిటలా అడుగుతున్నావు? డాడీ పేరుకు పార్ట్నర్ అన్న మాటే కానీ డబ్బు విషయాలన్నీ మీరే చూస్తున్నారు కదా. నా ఉద్దేశం అది కాదు చిత్ర. ఇక్కడ రోజు వచ్చే ఆదాయం, నెలకు అయ్యే ఖర్చు, అవి ఎవరు అకౌంట్ బుక్స్ రాస్తున్నారు అని. ఓ అదా, దానికి వేరే గుమాస్తా కన్నన్ ఉన్నాడుగా, పిలిపించనా? శ్రమ కాకపోతే ఏమిటి కొత్తగా మాట్లాడుతున్నావు అంటూ అటెండర్ని పిలిచి కన్నన్కి కబురు చేసింది. కన్నన్ వస్తూనే వినయంగా మాధవికి విష్ చేశాడు. మీరిక్కడ అకౌంట్స్ చూస్తున్నారా? ఎస్ సార్. నర్సింగ్ హోమ్ లాస్ట్లో రన్ అవుతోందా? నో సార్. మొన్న ఈ మధ్య కట్టించిన రూమ్స్కి నర్సింగ్ హోమ్ ఫండ్లో డబ్బే ఖర్చు పెట్టారా? ఆమా సార్. యూ కెన్ గో. ఏమిటి క్రాస్ ఎగ్జామినేషన్? ఏవైనా ఇన్కమ్ ట్యాక్స్ గొడవలా?
ఇన్కమ్ దేలే. మాధవ్ పేలవంగా నవ్వాడు. సరే, మా ఇంటికి ఎప్పుడు వస్తావు? ఈ మధ్య కొత్త ఎల్పీస్ చాలా కొన్నాను. బోనియం, ఓసీ పిజ్జా అవన్నీ ఉంటే నువ్వు చాలా లైక్ చేస్తావు. ప్రస్తుతం మా మూడ్ లేదు చిత్ర. నీకు ఈ మూడ్ అస్సలు సూట్ అవ్వలేదు. దేవదాసులో నాగేశ్వరరావులా ఏమిటది? సినిమాలు చూసి పాడైపోయావు. నువ్వు చాలా అమాయకుడులా నా దగ్గర పోజులేయకు. రేపు మా ఇంటికి రావాలి. నీతో టెన్నిస్ ఆడి చాలా కాలమైంది. ఓడి చాలా కాలమైందా? పోన్లే, నీ చేతుల్లో ఓడినా ఆనందమే. నిన్ను ఓడించే ఇంట్రెస్టు నాకు ప్రస్తుతం లేదు. చాలా మారావు. కారణం ఏమిటో ఊహించుకోలేకుండా ఉన్నాను. అనవసరంగా ప్రయాసపడక నేను వెళ్తున్నానంటూ లేచి నిలబడ్డాడు మాధవ్. చిత్ర అప్రసన్నంగా మొహం పెట్టి అతను వెళ్ళిన వైపు చూస్తూ నిలబడింది. రాత్రి 10 గంటలు దాటినా మేనేజర్ ఆఫీస్ డూప్లికేట్స్ పంపలేదు, ఫైల్స్ వివరాలు పంపలేదు. మాధవ్ అసహనంగా తన రూమ్లో అటు ఇటు పచాలు చేయసాగాడు. సుజాత టీ కప్పుతో వచ్చింది. అంతకుముందు టీ పంపమని సుజాత చెప్పిన విషయం అప్పుడే గుర్తుకొచ్చింది. ఇంత రాత్రివేళ నిన్ను శ్రమ పెట్టానేమో కదూ? శ్రమ ఏమిటి? ఇంకెప్పుడు అలా నన్ను బాధించవద్దు. అది సరే, మీరేమిటి చూడబోతే చాలా ఆదుర్దాగా ఉన్నారు? మాధవ్ క్లుప్తంగా ఆమెకు శంకరయ్య గురించి చెప్పాడు. అయితే అతను ఆఫీస్ తాళాలు ఉంచుకొని ఏం చేస్తాడు? ఏమైనా చెయ్యొచ్చు. నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను. హఠాత్తుగా లేచాడు మాధవ్. ఇంత రాత్రివేళ? పర్వాలేదు, తెల్లవారేలోగా ఆ కాగితాలు మేనేజర్ మాయం చేసినా చేయగలడంటూ లేచి చెప్పులేసుకున్నాడు. మీరొక్కరే వెళ్ళి ఏం చేస్తారు? ఏం సత్యభామలాగా నువ్వు వెంటొస్తావా? అంత గొప్పదాన్ని కాను, కానీ నిజంగా నేను వస్తాను. మీరెళ్తే ఏదో సరదా కన్నాను. నువ్వెందుకు అక్కడికి? వద్దు, నేను అరగంటలో వచ్చేస్తాను. అరగంట సేపు నేను నరకం చూస్తూ ఉండాలి. వద్దు, నేను వస్తాను. మాధవ్ చిత్రంగా చూసి నవ్వాడు. సుజాతకప్పుడు మాధవ్ని ఒంటరిగా పంపటం ఏమాత్రం ఇష్టం లేదు. సరే రా, కానీ అక్కడేదైనా గొడవైతే తట్టుకోగలవా? నేను పిరికిదాన్ని కాదు. చూస్తాను. కారు ఫ్యాక్టరీ గేట్కి కొంచెం దూరంలో ఆపి ఆ ఇద్దరూ మెల్లగా లోపలికి ప్రవేశించారు. వాకిట్లో వాచ్మెన్ లేడు. ఇద్దరు మొహాలు చూసుకున్నారు. మాధవ్ సుజాత చేతిలోంచి బ్యాటరీ లైట్ తీసుకొని ముందుకు చూపాడు. ఎక్కడా అతనికి ఏమీ కనిపించలేదు. మాధవ్ సుజాత అలాగే 4 గజాలు నడిచారు. ఇంతలో అతని కాలికి ఏదో గట్టిగా తగిలింది. బ్యాటరీ లైట్ వెలుగులో దాన్ని పరిశీలించాడు. అది వాచ్మెన్ చేతిలో ఉండే పవర్ఫుల్ టార్చ్. మాధవ్ క్రింద అంతా టార్చ్ ఫోకస్ చేసి చూస్తున్నాడు. అతనికి కొద్ది దూరంలో వాచ్మెన్ పడిపోయి ఉన్నాడు. అతని నోటి నుండి రక్తం కారి గడ్డకట్టి ఉంది. తల మీద కూడా పెద్ద గాయం ఉంది. ఎవరో బలమైన దాంతో అతన్ని కొట్టినట్లుంది. వాచ్మెన్, వాచ్మెన్, మాధవ్ పిలిచాడు. చల్లగా తగిలింది అతని శరీరం. మై గాడ్, ప్రాణం పోయింది. సుజాత బిత్తరపై చూస్తున్నదల్లా ఇప్పుడెలా అంది. నువ్వు వెళ్ళిపో సుజా. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళను. మాధవ్ ఏదో ఊహిస్తూ ముందుకు నడిచాడు. ఆ పెద్ద ఆవరణ అంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్లుంది. ఫ్యాక్టరీలో వర్క్షాపుల కోసం వేయించిన షెడ్స్ మౌనంగా నిలబడి ఉన్నాయి. ఆఫీస్ పోర్టికోలో నిగనిగలాడుతున్న నల్లటి అంబాసిడర్ కార్ చూసి మాధవ్ అది మేనేజర్ కార్ అని గుర్తించాడు. లోపల ఎవరో ఉన్న అలికిడి, లైట్ వేసిన గుర్తుగా తలుపు సందుల్లోంచి సన్నని లైట్ కాంతి తెలియజేస్తున్నాయి. మాధవ్ తలుపు సందుల్లోంచి లోపల జరుగుతున్న తతంగం గమనించాడు. శంకరయ్య తన షెల్ఫ్లోంచి తీసిన కాగితాలు భద్రంగా సూట్ కేసులోకి సర్దుతున్నాడు. పక్కనే కొత్తగా పనిలోకి చేరిన సూపర్వైజర్ అంగరక్షకుడిలా నిలబడి ఉన్నాడు. హమ్మయ్య, పీడా వదిలింది. లేకపోతే ఏదో నా పని పడతాట. నా సంగతంటే ఏమనుకున్నాడో ఆ బ్రహ్మకు కూడా అంతు తెలియదు. ఈ కాగితాలు కనుక మనం తీసుకుంటే అంటూ పెద్దగా నవ్వాడు శంకరయ్య. రేపే ఈ తాళాలు వాడి మొహాన కొడతాను. ఏం చేసుకుంటాడో ఈ చిత్తు కాగితాలతో. మాధవ్ దౌడ కోపంతో అదిరింది. గంగులు, ఇక వెళ్దాం. మన పని అయింది. ఇక మిగిలింది ఆ వెధవ పని. అనవసరంగా చచ్చాడు. డబ్బిస్తానంటే వద్దని ప్రాణం తీసుకున్నాడు. ఆ శవం తీసుకెళ్ళి ఏ రైల్వే ట్రాక్ మీదో పడేసిరా, గుర్తు తెలియకుండా పోతుంది. అలాగే సార్. కాగితాలు భద్రంగా ఉన్నాయో లేవో అని ఒకసారి చూసి తృప్తిగా బ్రీఫ్ కేస్ లాక్ చేసి ఇద్దరూ బయటకు రావడానికి తలుపు దగ్గరికి వచ్చారు. వాళ్ళు తలుపు తెరుస్తుండగానే మాధవ్ ఫెడేల్మని గంగులు మొహం మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి గంగులు ఎగిరి దూరంగా పడ్డాడు. శంకరం అనుకోని ఈ సంఘటనకి బిత్తరపోయి చూశాడు. ఏం మేనేజర్, ఆశ్చర్యంగా ఉందా? లేక నీ అన్యాయం అక్రమం బయటపడ్డాయని బాధగా ఉందా? తీక్షణంగా చూస్తూ అన్నాడు మాధవ్. శంకరయ్య మొహం కఠినంగా మారింది. లేదు చిన్నబాబు, నా కడ్డం వచ్చిన ఎన్నో గడ్డి పరకలని అవలీలగా పెరికి అవతల పారేయగలిగాను. మీరొక లెక్క కాదు. అయినా చిన్నవారు అన్న దృష్టిలో మీకు చెప్తున్నాను, అనవసరంగా నా దారికి అడ్డు రాకండి.
మీ అన్నయ్యలాగా చూసి చూడనట్లు ఊరుకుంటే మీకు నాకు మంచిది. పాకెట్లోంచి పిస్టల్ తీసి మాధవ్ వైపు గురిపెడుతూ అన్నాడు. ఓహో, చాలా పెద్ద ఏర్పాటు మీదే వచ్చావే. అయితే వాచ్మెన్ని చంపింది నువ్వేనన్నమాట. మేనేజర్ వైపు అడుగులు వేస్తూ అన్నాడు. ఇంకొక అడుగు ముందుకు వేశావంటే వాచ్మెన్తో పాటు మిమ్మల్ని బలి తీసుకోవాల్సి వస్తుంది. నేను అన్నింటికీ తెగించే వచ్చాను. మాధవ్ అతని హెచ్చరిక పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. మాధవ్ సుజాత వంక చూసి సైగ చేశాడు. అది ఎవ్వరూ గమనించలేదు. అది గ్రహించిన సుజాత చప్పున మేనేజర్ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ లాగేసుకుంది. గంగులు, ఆ అమ్మాయి చేతిలోంచి సూట్ కేస్ లాక్కో. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన మేనేజర్ ఊహించినది. అయినా మాధవ్కి సూటిగా పిస్టలుంచి ఏ క్షణానైనా పేల్చేలా ఉన్నాడు. యజమాని అనుజ్ఞ విని గంగులు వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆమె చేతిలోంచి బ్రీఫ్ కేస్ లాక్కునే ప్రయత్నం చేశాడు. సుజాత చేసేదేమీ లేక అలాగే బయటకు విసిరేసింది. అయితే అందరూ ఊహిస్తున్నట్లు అది కింద పడలేదు. అప్పుడే వచ్చిన రాజు చేతిలో పడింది. రాజు అన్నాడు హఠాత్తుగా మాధవ్. శంకరయ్య తల తిప్పి చూశాడు. ఆ తరుణం కోసం ఎదురు చూస్తున్న మాధవ్ ఒక్క ఉదుటున మేనేజర్ మీదికి లంఘించి చేతిలో ఉన్న పిస్టల్ ఎగరగొట్టాడు. అక్కడ గంగులతో తలపడ్డాడు రాజు. చేతిలో ఉన్న పెట్టెను సుజాతకు అందించి సుజాత ఓ పక్కగా ఒదిగి కళ్ళప్పగించి చూస్తూ నిలబడింది. 50 దాటిన మేనేజర్ శరీరం బలిష్ఠుడైన మాధవ్ చేతిలో ఓడిపోయి పట్టుబడింది. మేనేజర్ని రాజును పట్టుకోమని తను గంగుల్ని బంధించడానికి ప్రయత్నించాడు. మేనేజర్ పట్టుబడినంత తేలిగ్గా గంగులు మాధవ్ చేతికి అందలేదు. గంగులు చేతికందిన కుర్చీలు, టేబుల్సు మాధవ్ మీద విసురుతూ పారిపోవటానికి ప్రయత్నం చేశాడు. మాధవ్ అతను విసురుతున్న వాటిని చాకచక్యంగా తప్పించుకుంటూ బయటికి అడుగు పెట్టబోతున్న గంగులు కాలర్ని బలంగా పట్టుకున్నాడు. గంగులు పెనుగులాడి చివరికి మాధవ్కి బందీ అయ్యాడు. ఇద్దరినీ ఒక గదిలో పడేసి కాళ్ళు చేతులు కట్టేశాడు పారిపోకుండా. రాజు, చాలా థ్యాంక్స్. అవసరానికి వచ్చి ఆదుకున్నావు. నీకెలా తెలిసింది ఇక్కడ పరిస్థితి? అలసటగా అన్నాడు మాధవ్. మొదటి సినిమా చూసి ఇంటికెళ్తున్నాను. మన ఫ్యాక్టరీ దగ్గర మీ కారు కనిపించింది. ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చారా అనుకున్నాను. గేట్లో వాచ్మెన్ లేడు. అనుమానించి లోపలికొచ్చానన్నాడు రాజు. రాజు, ఈ రాత్రికి వీళ్ళని ఇక్కడే ఉంచి పారిపోకుండా చూడాలి. వెళ్తూ వెళ్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిపోతాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి. వాళ్ళు పారిపోకుండా నేను చూసుకుంటాను అన్నాడు రాజు దృఢంగా. పద సుజా, వెళ్దాం. జాగ్రత్త అంటూ రాజుని మరోసారి హెచ్చరించి సుజాతను తీసుకుని బయటకొచ్చాడు. కావలసిన పేపర్సు చేయిదాటకుండా దక్కాయి. మై గుడ్నెస్, పద, బాగా అలసిపోయావు. నిజంగా నువ్వు సత్యమామమే అనిపించుకున్నావు. నువ్వు నా వెంట రాకపోతే ఆ నరకాసురుడు చేజిక్కేవాడు కాదు. మీ పొగడ్తలు బాగానే ఉన్నాయి, కానీ వాడలా పిస్టల్ గుడి పెడితే మీరేమిటి స్వాతంత్ర యోధుడిలా ముందుకు వెళ్ళారు? భయంతో నా గుండె వణికిపోయింది తెలుసా. వాడి మొహం వాడు కాల్చలేడని నాకు నమ్మకం ఉంది. వాడి చెయ్యి వణకటం నేను స్పష్టంగా చూశాను. అయినా ఒకవేళ కాల్ చేస్తే ఏం చేసేదానివి? అలా అని నన్ను హింసించకండి. పాపం ఆ వాచ్మెన్ని తలుచుకుంటే బెంగగా ఉంది. నిజమే, వాడి నిస్వార్థ సేవకు ఏమైనా ఇవ్వచ్చు. వాడి కుటుంబానికి చేతనైనంత సహాయం చెయ్యాలి. ఎంత చేసినా అతన్ని తిరిగి వాళ్ళకివ్వలేం. ఏం చేస్తాం? భయంకరమైన ట్రాజడీలు జీవితంలో ఎన్నో తట్టుకుని బ్రతకగలగాలి. మాధవ్ స్టీరింగ్ వీల్ మీద ఉన్న చెయ్యి అంతకుముందు తగిలిన దెబ్బకి రక్తం కారుతోంది. అతని తెల్లని ఫుల్ హ్యాండ్ స్లీవ్ ఎర్రగా కనిపించింది. అరెరే, ఏమిటిది? రక్తమేనా? బాబోయ్, ఒక్క నిమిషం ఆపండి. ఎందుకు? ముందు మీ గాయానికి కట్టుకట్టనివ్వండి. రక్తం ఎలా కారిపోతుందో ఇంటికెళ్ళాక చూసుకోవచ్చులే అంటూ చుట్టూ చూసి ఆమెకు మరే గుడ్డ దొరక్క తన పైట కొంగు సర్రున చించి మాధవ్ చేతికి కట్టుకట్టింది. మాధవ్ ఆమె ఆదుర్దాకి నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? నొప్పిగా లేదు? లేదు, కొన్ని గాయాలు నొప్పి కలిగించవు, హాయిగా ఉంటాయి. ముఖ్యంగా మన ఆత్మీయులు మన గురించి ఆరాటపడుతుంటే ఆ బాధను వాళ్ళు తీసుకున్నట్లే ఉంటుంది. రేపు హాస్పిటల్కి వెళ్ళి కట్టుకట్టించుకొని ఇంజెక్షన్ చేయించుకోండి. చిత్తం, మీరేది సీరియస్గా తీసుకోరు. ముఖ్యంగా నేను చెప్తే మీకు ఆటలు. దేవి ఆజ్ఞ. నేనంత గొప్పదాన్ని కాదు, హనుమంతుడి లాంటి దానివే. అంటే అబ్బే, మరేం లేదు. నీ గొప్ప నీకు తెలియదు. ఏమిటో ఆ గొప్ప? ఎప్పుడైనా సుజాత కావ్యం రచించి నీకు అంకితమిస్తాను, చదువుకుందు గాని. సుజాత తల తిప్పి వీధిలో వెలుగుతున్న స్ట్రీట్ లైట్స్ వంక చూస్తూ కూర్చుంది. కథ కొనసాగుతుంది.